లోక్సభ ఎన్నికల సందర్భంగా జనగామ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 263 బూత్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు యువజన కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. అయితే దీనిపై అక్కడే ఉన్న బీఆర్ఎస్ ఏజెంట్ ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి వెళ్లడంతో కాంగ్రెస్ నేతలు మరింత రెచ్చిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ అంకిత్ ఇరు వర్గాలను శాంతింపజేశారు. అయితే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ఏజెంట్పై దౌర్జన్యానికి పాల్పడడంపై గులాబీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా జనగామ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 263 బూత్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు యువజన కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. అయితే దీనిపై అక్కడే ఉన్న బీఆర్ఎస్ ఏజెంట్ ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి వెళ్లడంతో కాంగ్రెస్ నేతలు మరింత రెచ్చిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ అంకిత్ ఇరు వర్గాలను శాంతింపచేశారు. అయితే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ఏజెంట్పై దౌర్జన్యానికి పాల్పడడంపై గులాబీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. మనం అనేక సందర్భాల్లో జనగామ అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి గత 4 నెలల నుంచి కూడా అధికార పార్టీ కాంగ్రెస్కి సంబంధించి అక్కడ అనేక రకాలైనటువంటి ఘర్షణలు చోటు చేసుకుంటున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. అధికారానికి సంబంధించి దుర్వినియోగానికి పాల్పడుతున్న సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల డే, భారత సార్వత్రిక ఎన్నికల్లో ఒక బిగ్ డేగా భావించే రోజు. ఎన్నికల సందర్భంగా భారతదేశ ఎన్నికల్లో ఇది ఒక పెద్ద పండగగా భావించే నేపథ్యంలో సక్రమంగా, సజావుగా, ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను అక్కడ ముఖ్యంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉదయం నుంచి కూడా ఘర్షణ వాతావరణం నెలకొంటున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తున్నాము. జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ధర్మకంచ బాలికల పాఠశాలలో అక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు అతని కుమారుడు యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి ప్రశాంత్ ఏదైతే ధర్మకంచ బాలికల పాఠశాలలో అతనికి ఓటు లేదు, ఎన్నికల ఏజెంట్గా కూడా అతను లేడు. అయినప్పటికీ అక్కడ భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు, లోపలికి వెళ్ళాడు కూడా. అయితే ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎన్నికల ఏజెంట్ ప్రవీణ్ అతన్ని అడగడం జరిగింది. ఎందుకు వచ్చావు అసలు ఇలా రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత
చోటు చేసుకున్న నేపథ్యం. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి రావడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఒక ఘర్షణపూరితమైన వాతావరణం అయితే జరిగింది. అంటే ఉదయం నుంచి కూడా ఇట్లాంటి తరహా గొడవలు ఘర్షణలే జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లో జరుగుతున్న సందర్భం మనం చూసాము. ఉదయం కూడా ఒక పోలీస్ అధికారి ఓటర్పై చేయి చేసుకోవడం, కొట్టిన దాఖలాలు చూసాము. మరోవైపు పెంబర్తిలోనూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వాళ్ళ కోడలు కూడా ఆమె ఎలక్షన్ ఏజెంట్గా లేదు, అక్కడ ఉన్నటువంటి పెంబర్తికి సంబంధించిన పోలింగ్ బూత్లో ఓటర్గా కూడా లేదు. అయినప్పటికీ పోలింగ్ బూత్లోకి వెళ్ళిన నేపథ్యాన్ని చూసాము. ముఖ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పి ప్రజాస్వామిక వాదులంతా కూడా చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఓటర్లంతా కూడా ఇది వ్యతిరేకిస్తున్న సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో పల్ల రాజేశ్వరరెడ్డి గారు కూడా దీన్ని వ్యతిరేకించిన నేపథ్యం, ఇప్పటికే ఎన్నికల అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిన నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. CEO వికాస్ రాజ్ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా ఆయన చెప్పిన నేపథ్యం, ఎన్నికల అధికారులకు కూడా ఆయన ఆదేశించిన నేపథ్యాన్ని మనం చూస్తాము. ఎవరైతే ఎన్నికల ఏజెంట్గా ఉంటారో వాళ్ళు తప్ప, ఓటర్లు తప్ప సంబంధం లేని వాళ్ళు ఎన్నికల బూత్లోకి వస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలన్న అంశం మాత్రం ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా పల్ల రాజేశ్వరరెడ్డి గారు కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులకు చెప్పిన నేపథ్యంలో వాళ్ళు కూడా స్పందించిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఘర్షణ వాతావరణానికి సంబంధించి ధర్మకంచ ప్రభుత్వ బాలికల పాఠశాలకు సంబంధించి అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి వచ్చి రెండు వర్గాలను కూడా పంపించి వేసిన నేపథ్యం మనం చూసాం. ఏసీపీకి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏసీపీ అంకిత్ ఉన్నారు అక్కడ, ఏసీపీ అంకిత్ కూడా ఇలాంటి చర్యలు సరికావు, ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు మాత్రమే రావాల్సి ఉంటుంది, ఎన్నికల ఏజెంట్గా ఉన్న వాళ్ళు మాత్రమే రావాల్సి ఉంటుందన్న అంశాన్ని కూడా ఏసీపీ అంకిత్ దృష్టికి కూడా తీసుకెళ్లిన నేపథ్యం, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిన నేపథ్యం మనం చూసాము. ముఖ్యంగా ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళడానికి కుదరదు. ఎవరైతే ఎన్నికల ఏజెంట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే అంశం మాత్రం లేవనెత్తిన నేపథ్యం, దానికి అనుగుణంగానే ఎన్నికల అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. ఎవరైతే పోలింగ్ బూత్లోకి అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, ఓటర్గా సంబంధం లేని వారు వంటి వారు ఉంటారో, అదేవిధంగా ఏజెంట్గా లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు రావద్దన్న అంశం అయితే ఇక్కడ చెప్పిన నేపథ్యం. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా భువనగిరి పార్లమెంటుకు సంబంధించి జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ తరహా ఘర్షణలే చోటు చేసుకుంటున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సునీత. రైట్ రాణిందర్, థ్యాంక్ యూ.